sorry, I'm learning Telugu, so adjust my English for now. So we all did a great part, and this movie is not just a transformation for a single person. It's for everyone. It's a years of hard working, and this has a huge emotion of journey through music and sound designing and all the cinematographer and the actors who did that, and the producer who's a pillar, and the director is another pillar for me who did the great job guiding me across this film. And yes, I hope you enjoy the movie in the big screen. Thank you for everything. Thank you so much for giving me this opportunity, వేణు అండ్ శ్రీను గారు. నిజంగా ఈ సినిమాలో అంటే అవకాశం వచ్చినందుకు నిజంగా చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ అండ్ ఎస్పెషల్లీ నేను మా ప్రొడ్యూసర్ శ్రీను గారి గురించి కానీ, లేకపోతే హీరో విజయ్ గురించి కానీ, లేదంటే మా డైరెక్టర్ వేణు గురించి కానీ, విక్రాంత్ గురించి కానీ చెప్పాలంటే మాత్రం ముగ్గురు వాళ్ళ క్రాఫ్ట్స్ అంటే ప్రొడ్యూసర్ గారు వచ్చేసి అసలు కాంప్రమైజ్ అవ్వలేదండి. క్వాలిటీ వైజ్ కానీ ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ ఈవెన్ డైరెక్టర్ గారు కూడా తనకి ఏం కావాలనేది చాలా క్లారిటీగా తన విజన్ని ఫాలో అవుతా నాతో చేయించుకున్నారు. అండ్ ఎస్పెషల్లీ విజయ్ గురించి చెప్పాలంటే నిజంగా ఈ సినిమా కోసం బ్లడ్ పెట్టాడండి. చెప్పాలంటే నిజంగా సీరియస్లీ చాలా కష్టపడ్డాడు. అండ్ 2 times హాస్పిటలైజ్ అయ్యాడు కూడా. సో హీ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్. సో వన్స్ అగైన్ మీ బ్లెస్సింగ్స్ కావాలి. వన్స్ అగైన్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్ శ్రీను గారికి, డైరెక్టర్ విక్రాంత్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ. నా పేరు సిజారోస్. ఇది నా ఫస్ట్ తెలుగు సినిమా. అపో నాకు మా టీమ్కి మీ సపోర్ట్ కావాలి. బట్ ఐ ప్రామిస్ నెక్స్ట్ టైం మీట్ అయినప్పుడు, రైట్, ఐ హోప్ ఐమ్ సేయింగ్ కరెక్ట్, కలిసినప్పుడు మీట్ అయినప్పుడు, కలిసినప్పుడు ఓకే, నా బాగా తెలుగు మాట్లాడతాను. Perfect. Yes, I promise that. And thank you so much for coming to all the media person here. Can I speak in Tamil if you're okay? Yeah, thank you. இது நம்முடைய 5 years, like almost we took 5 years. I'll speak in English, sorry. It took us, all of us, 5 years to make this movie and bring it in front of you. There's a lot of hard work. Thanks to our support, nama producer sir, Srini sir. Without you, and of course, things wouldn't be possible. And of course, Krishna sir, thank you so much. And the main person is our director. Avaruda idea, his dream to come and make this movie and to make it successful. I feel this movie is already successful to all of us because we have bought it. At last, it has come out so well. All our hard work is there, and even thank you so much, Vignesh. Your music is amazing. Thank you. Anyways, please do support us, and we really need all your love and support. That's all for now. Thank you. Especially media team and my friends and family members, both technical and crew. So ఈ సినిమాని స్టోరీ ఫస్ట్ విక్రాంత్ రుద్ర నేరేట్ చేసినప్పుడు ఐ లైక్ హిస్ నేరేటివ్ అండ్ హిస్ ఐక్యూ లెవెల్. అండ్ ఈ వాజ్ వెరీ యంగ్. ఐ థింక్ నాకు ఫస్ట్ పరిచయం అయినప్పుడు 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు. సో ఎక్కడైనా వర్క్ చేశారని అడిగితే ఎక్కడ వర్క్ చేయలేదని. సో ఏంటి స్టోరీ అంటే కబడ్డీ మీరు ఎలా తీయగలుగుతారు, తీయలేరు కదా అని అంటే, లేదు నేను ప్లేయర్ అని చెప్పారు. సో అడిగే క్వశ్చన్స్, ఆయన చెప్పే విధానం నాకు నచ్చి, సో నేను డిసైడ్ అయ్యాను ఈయనతో ట్రావెల్ అవ్వాలి అని. తర్వాత ఫ్రెండ్స్ కొంతమంది చెప్పారు బాగుంది ప్రొసీడ్ అవ్వమన్నారు. సో వంశీకి చెప్పాను, వంశీ చెప్తే ప్రొసీడర్ అన్నారు. సో ఫస్ట్ నేను చెప్పడం, సో నా కజిన్ వీరా అని ఆయన పరిచయం చేశారు విక్రాంత్ని. సో ఫస్ట్ ఆయనకి చెప్పాలి. సో థ్యాంక్ యూ ఫర్ టు బీయింగ్ హియర్. సో తర్వాత ఈ స్టోరీ చెప్తున్నప్పుడు కానీ తీస్తున్నప్పుడు కానీ ఎక్కడ నేను డ్రాప్ అవుతున్నట్టు ఎక్కడ చూడలేదు. అందుకే నేను ఎక్కడ అంటే ఫైనాన్షియల్ సైడ్ కానీ అసలు ఎక్కడ నేను కాంప్రమైజ్ అవ్వకుండా గో హెడ్ అని.
సపోర్ట్ చేస్తున్నా యాక్సెప్ట్ చేసేవాడు కాదండి డైరెక్టర్. గివ్ మీ టైం అని చెప్పి మళ్ళీ కమ్బ్యాక్ వచ్చి సో ఓకే దెన్ ఐ విల్ ప్రొసీడ్. సో ఇమ్మీడియట్గా వచ్చి ఓకే ఐ విల్ ప్రొసీడ్. ఈ నెవర్ ఎవర్ సే లైక్ దట్. సో టేక్ ఎ టైం. సో క్రూ సెలెక్షన్ అప్పుడు కూడా అందరూ అండర్ 25 ఉంటారండి. ఇప్పుడంటే 5 years అవుతుంది సినిమా తీసి, ఇప్పుడు ఏజ్ అయింది. కానీ మేము సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా క్రూ అండర్ 25. ఒక కృష్ణకాంత్ గారు లిరిక్స్ ఆయన ఒక ఆయన పెద్ద, మిగతా వాళ్ళందరూ అండర్ 25. సో ఇప్పుడు అంతా పెద్దవాళ్ళు అయ్యారు. సో ఐ ఫీల్ లైక్ విక్రాంత్ ఈజ్ మై సన్. సో ఐ ట్రీటెడ్ లైక్ దట్. హీ డిడ్ ఇట్ ట్రిమెండస్ జాబ్. విజయ్ గారు అయితే 8 ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే నేనే కొద్దిగా భయపడ్డాను. ఆయన చేశారంటే ఆయన ఇంత హార్డ్ వర్క్ చేశారు, మీకే వదిలేస్తున్నాను నేను. సో దుర్గేష్ ఆయన ఫ్రెండ్గా చాలా బాగా చేశాడు. డిఓపి సో కళ్ళుకి మీకు బాగా కనిపిస్తాయని నేను అనుకుంటున్నాను, అది మీరే చెప్పాలి. తర్వాత సుమిత్ పటేల్ ఆర్ట్ అండ్ పూజిత తాడికొండ అండ్ దయా గారు సో చాలా బాగా చేశారు దయా గారు. ఇంకా కొన్ని మర్చిపోతున్నాను. సో అజయ్ గారు కోచ్ కింద ఆయన అసలు చాలా బిగ్గెస్ట్ ఎసెట్. తర్వాత అజయ్ ఘోష్ గారు ఆయన యాక్టింగ్ చాలా అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. సీజా రోజ్ ఎస్పెషల్ సీజా రోజ్ ఎలా చెప్పాలి అని అంటే ఓకే మీకు మీ ఫ్యామిలీలో ఒక అమ్మాయిలా కనిపిస్తుంది మీకు. సో సింపుల్గా చెప్పాలంటే సో వెరీ అంటే ఒక విలేజ్లో ఒక మీరు అమ్మాయిని ఎలా చూస్తారో అలా కనిపిస్తుంది. సో ఇంతకన్నా ఇంకేమన్నా దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ music BGM, I think everybody will love it actually. Vignesh actually day one. సో డైరెక్టర్ మీరు ఎలా చేయగలుగుతారు ఆయనతో అంటే లేదు, ఆయనకు ఆ విజన్ ఉంది, నేను ఆయనతో కమ్యూనికేట్ నేను చేసుకోగలుగుతాను, సో ఆయనతో నేను తెప్పించుకోగలుగుతానని ప్రొసీడ్. ముందుగా ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్. అలాగే మా ఈ టీజర్ లాంచ్ చేసిన అను గారికి కూడా, ఆయన లేకపోతే మేము ఇంత గ్రాండ్గా వచ్చేది కాదు. థ్యాంక్ యూ సార్, మీ సపోర్ట్. మీరు అంత బిజీ స్కెడ్యూల్లో కూడా మేము అడగగానే మీరు మా కోసం టైం ఇచ్చి మా టీజర్ లాంచ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా మూవీ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ కాస్ట్ అండ్ క్రూ, సుమిత్ ఆర్ట్ డైరెక్టర్. ఇందులో చాలా వేరియేషన్స్ ఉంటాయి. లొకేషన్స్ కూడా చాలా ప్లేస్లో మేము షూట్ చేసాం. ఆ ప్లేస్లో షూట్ చేసినప్పుడు అక్కడ కావాల్సిన సెటప్ కానీ ఇవన్నీ ఆర్ట్ డైరెక్టర్ అయితే చింపేశాడు, చాలా బాగా చేశాడు. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత వచ్చే అప్లాజ్లో తనకు కూడా మంచి వస్తుంది. నెక్స్ట్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కృష్ణ చైతన్య, ఆయన మాకు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ బ్రో. అండ్ మ్యూజిక్ విఘ్నేష్ భాస్కరన్. గ్లిమ్స్ కానీ నెక్స్ట్ టీజర్లో కానీ మ్యూజిక్ అద్దరిపోయింది. ఎన్నిసార్లు చూసినా ఇంకా 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 అంటే అఫ్కోర్స్ మేము చేసాము, అందుకని మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను నేను. చూసిన ప్రతి ఒక్కరైతే చాలా బాగుంది అనే రివ్యూస్ వచ్చాయి మాకు. నెక్స్ట్ డిఓపి జగదీష్ బ్రో, ఆయన విజువల్స్ ఇంకా సినిమాలో చూస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది విజువల్స్. ఆయన పెట్టిన ఫ్రేమ్స్ కానీ ఆయన చూపించిన విధానం కానీ ఆ కబడ్డీ రియల్గా మేము కబడ్డీ ఆడుతున్న ఆ ఫీల్ వస్తుంది దాంట్లో. అంత బాగా చేశారు. థ్యాంక్ యూ బ్రో. మీరు నిజంగా ఈ మూవీకి మాకు చాలా చాలా ప్లస్ అయ్యారు. నిజంగా మీరు లేకపోతే మేము విజువల్లో అంత రేంజ్లో చేయలేకపోయేవాళ్ళం. అదంతా క్రెడిట్ అంతా మీదే. అండ్ మై హీరోయిన్, షీఈ్ ఫ్రమ్ కేరళ, బట్ తనకి తెలుగు నేర్చుకుని డైలాగులు చాలా కష్టపడింది. అంటే ప్లాంటింగ్ అదేమీ లేకుండా తన సీన్స్ అన్నీ ముందే బై హార్ట్ చేసుకుని అంతా చాలా హార్డ్ వర్క్ చేసింది. తెలుగు డెబ్యూటెంట్ మూవీ పాపం దానికి. డెఫినెట్గా ఈ మూవీతో తనకి మంచి ఆపర్చునిటీస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇందులో చేసిన అజయ్ అన్న కానీ, దయా గారు కానీ, అజయ్ ఘోష్ గారు కానీ, వీళ్ళంతా మా మూవీకి ప్లస్ అయ్యారు. తప్పకుండా వాళ్ళందరికీ కూడా మంచి నేమ్ వస్తుంది. ఇంకా ప్రొడ్యూసర్ దుర్గేష్, రియల్ లైఫ్లో మనకి అలాంటి ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటే మనం ఏదైనా మిస్టేక్స్ చేసినా మనకు ఒక సపోర్ట్. అలా నా రియల్ లైఫ్లో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఉండడం వల్ల నేను ఈరోజు స్టేజ్లో ఉన్నాను. నా మూవీలో తను అలాంటి క్యారెక్టరు సపోర్టింగ్ క్యారెక్టర్ చేశాడు. తనకు కూడా ఈ మూవీతో మంచి నేమ్ రావాలి. నెక్స్ట్ మై ప్రొడ్యూసర్
ఆయన మమ్మల్ని నమ్మి ఒక టైంలో మేము డౌన్ అయిపోయాం. ఆల్మోస్ట్ 4.5 years అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం వెళ్ళాలి, ఇంకా ఎంత షూట్ పెండింగ్ ఉంది, ఆ టైంలో మేము డౌన్ అయిపోయాం చాలా. కానీ అప్పుడు ఆయన మాత్రం డౌన్ అవ్వకుండా లేదు, మళ్ళీ మనం చేద్దాం తప్పకుండా. 6 years 2019లో మేము మూవీ స్టార్ట్ చేసాం. తర్వాత కోవిడ్ వల్ల మాకు 2 years డిలే అయిపోయింది. బికాజ్ ఆఫ్ మేము ఏది సీజీ షార్ట్స్ లేకుండా గేమ్ అంతా రియల్గా నేర్చుకుని రియల్గా చేయాలనే ప్లాన్లో చేయడం వల్ల మా 800 members క్రౌడ్ మేము అది చూపించింది. ఆ షూట్ పెండింగ్ ఉండటం వల్ల ఆ షూట్ పర్మిషన్ రావడానికి మేము 2 years వెయిట్ చేయాల్సి వచ్చింది. అక్కడ అన్ని రోజులు వెయిట్ చేసిన దానికి ఆయన ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు. తర్వాత నేను రియల్గా కబడ్డీ మీకు ఇందులో చూస్తే డూప్ కానీ రోప్ షాట్స్ కానీ ఏమి ఉండవు. రియల్గా నేను 1 year ప్రో కబడ్డీ ప్లేయర్స్తో క్యాంప్ చేసి వాళ్ళతో నేను రియల్గా గేమ్ నేర్చేసుకుని, ఎందుకంటే ప్రతి స్కిల్ మేము ఇందులో చేసిందే. రియల్గా అక్కడ నేను ఎల్బీ నగర్ సరూర్ నగర్ స్టేడియంలో ఆ ప్రో కబడ్డీ ఆ టీం వాళ్ళతో క్యాంప్ చేసి అక్కడే స్టే చేసి అన్నిటికీ సపోర్ట్. తర్వాత మేము ఇందులో కాశ్మీర్ పహల్గామ్లో షూట్ చేసాం. అక్కడ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం 6 pack చేయాల్సి వచ్చింది. 6 pack అనుకున్న తర్వాత అప్పుడు కోవిడ్ ముందే మేము ఒక 6 months ముందు ప్లాన్ చేసుకుని టికెట్స్ హోటల్స్ అన్నీ బుక్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఆ టైంకి అచీవ్ చేయాలి ప్యాక్. అక్కడ దాంట్లో సపోర్ట్ కానీ అన్ని విధాలుగా మాకు ఆయన ఎక్కడ నో చెప్పింది లేదు. మేము ఏం చేస్తామంటే అది చేశారు. వింటేజ్ దాని గురించి మేము ఇక్కడ బెంగళూరు వెళ్ళిన దీనికి ఎక్కడికంటే లొకేషన్స్ డైరెక్టర్ సార్ ఈ ప్లేస్లో బాగుంటుంది ఇక్కడ చేద్దామంటే అక్కడికి గో హెడ్ అని మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. నిజంగా ఆయన ఇప్పుడు కూడా సినిమా ముందుకి ఇక్కడికి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా సినిమా మళ్ళీ ఇప్పుడు వస్తుంది అంటే బికాస్ ఆఫ్ ఆయన ఉండటం వల్లే వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు, మీరు ఇంత మంచి మూవీ చేసాం. లైఫ్లో గుర్తుండిపోయే మూవీ ఇది. ఒక యాక్టర్కి ఒక వేరియేషన్ చేస్తాం, 2 వేరియేషన్ 3 వేరియేషన్స్ చేస్తాం లుక్లు. కానీ ఇందులో నాకు ఒక యాక్టర్గా నా లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మూవీ ఇది. ఎందుకంటే వేరియేషన్స్ కానీ తర్వాత పర్ఫార్మెన్స్ కానీ లవ్, ఎమోషన్, సక్సెస్, ఫెయిల్యూర్, గెట్ బ్యాక్, ఇలా ఒక యాక్టర్కి ఇన్ని క్యారెక్టర్లు బిల్డ్ అయ్యి ఒక సినిమా రావాలంటే చాలా రేరు. అలాంటి సినిమా నాకు వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీని గారు. అండ్ ఫైనల్లీ మై డైరెక్టర్. ఈ మూవీలో నేను ఏదన్నా బాగా చేశానంటే అది ఆయన వల్లే. అంతలా నన్ను మోల్డ్ చేసుకున్నాడు ఆయన. ప్రతిదీ మేము ఏదైనా చెయ్యాలంటే కబడ్డీ దేనికి సాటిస్ఫై అవడైనా షార్ట్లో కూడా అది డిఓపికి మాకు తెలుసు. అలా ఆయన అనుకున్న షార్ట్ వచ్చే వరకు అస్సలు కాంప్రమైజ్ అవ్వని మనిషి. అంత డెడికేటెడ్. ఇంకా అలా మామూలు పొద్దున్న లెగిస్తే ఇంక మూవీ ఇంక అదే ఇంకేదో షార్ట్, ఇంకేదో కొత్తగా చేద్దాం, దీన్ని ఇంకేం చేద్దాం, దీన్ని ఎలా చేద్దాం అనే వేలో ఉండే మనిషి. ఇంత మంచి క్యారెక్టర్ ఆయన రాసుకున్నప్పుడు ఫస్ట్ నేను కథ విన్నప్పుడు కానీ అప్పటి నుండి చాలా మంచి సినిమా చేస్తున్నామని అర్థమైంది. దాన్ని ఎలా చెయ్యాలి, నేను యాక్టర్గా అనుకుంటే కదా నేను డైరెక్టర్ ఎంతవరకు మాకు ఆయన నన్ను క్యాచ్ చేసుకోగలడు, నేను ఆయనకి ఇద్దరు ఇన్బిల్డ్ అయితేనే చేయగలం. ఆయన చాలా నాకు ప్రతి దాంట్లో, ప్రతి షాట్లో, ప్రతి వెళ్ళే దాంట్లో ఎక్కడైనా గేమ్ కానీ తర్వాత ప్రతి మూమెంట్ నన్ను ఇంకా నేను నిలబడిన కాడి నుంచి నడిచే దగ్గర నుంచి అవి చూసే ప్రతి మూమెంట్ అబ్జర్వ్ చేస్తాను. నన్ను ఒక కెమెరా లాగా పెట్టుకుని చూశాడు ఆయన. అంతలా చూసి చేయించుకున్నాడు. సో నేను ఏమన్నా బాగా చేసి ఇందులో మూవీ ఏది చేసినా సరే ఆ క్రెడిట్ అంతా ఆయనకే. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ విక్రాంత్. మీరు లేకపోతే నిజంగా నాకు ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చేది కాదు. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. తప్పకుండా మీరందరూ మాకు సపోర్ట్ చేసే మూవీని ముందుకు తీసుకెళ్తారని. ఇందులో నా అర్జున్ చైల్డ్ క్యారెక్టర్ చేశాడు. తను ఇప్పుడు చైల్డ్ కాదు, మేము చేసినప్పుడు చైల్డ్. మీకు టీజర్ చూస్తే అర్థమవుతుంది. రోషన్ రీసెంట్గా కోర్ట్ మూవీతో మంచి హిట్ కొట్టాడు. తను బిజీగా ఉండటం వల్ల రాలేకపోయాడు. థ్యాంక్ యూ రోషన్, యూ డిడ్ వండర్ఫుల్ జాబ్. అది మీరు కూడా మా అందరికీ ఎన్నో మూవీస్కి మీ వల్ల ఎన్నో మూవీస్ సక్సెస్ అయినాయి, దాన్ని ఒక ఆడియన్స్లోకి తీసుకెళ్లారు. ఇంత మంచి మూవీ కష్టపడి చేసాం. మీరంతా కూడా సపోర్ట్ చేసి మా మూవీని తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన ప్రెస్కి, మీడియాకి చాలా థ్యాంక్స్. సో ఇప్పుడు మీరు అర్జున్ చక్రవర్తి టీజర్ చూస్తారు, అందరికీ నచ్చింది అనుకుంటున్నాను.
కానీ ఈ టీజర్ తీసుకురావడానికి ఒక 9 సంవత్సరాల డ్రీమ్ నాలో జర్నీ చేసింది. సో ఎగ్జాక్ట్గా ఒక తల్లి తన బిడ్డకి జన్మయడానికి 8 మంత్స్ పడుతుంది, 9 మంత్స్ పడుతుంది. సో నేను ఈ సినిమాని ఒక 8 ఇయర్స్ 9 ఇయర్స్ నుంచి మోస్తున్నాను. ఈ స్టోరీ వచ్చేసి ఎగ్జాక్ట్గా నేను ఒక 10 ఇయర్స్ 11 ఇయర్స్ కిడ్గా ఉన్నప్పుడు ఒక పర్సన్ని మీట్ అయ్యాను. సో ఆ పర్సన్ పేరు అర్జున్ చక్రవర్తి. సో ఆయన దగ్గర నేను కబడ్డీ ట్రైనింగ్ కోసం వెళ్ళినప్పుడు ఆయన స్టోరీ చెప్పారు. సో ఆయన స్టోరీ చెప్పినప్పుడు అందులో ఉన్న పాయింట్స్ జస్ట్ బ్రీఫ్గా ఉన్నప్పుడు నా బ్రెయిన్లో స్టోర్ అయిపోయాయి. సో బట్ నాకు ఆ ఏజ్లో నాకు ఆ స్టోరీ ఏంటో లైఫ్ ఏంటని అర్థం కాలేదు. బట్ నేను ఏజ్ పెరిగే కొద్దీ ఆ కథ నాతో పాటు పెరుగుతూ వచ్చింది. సో ఆ కథని ఎలా అయినా ప్రపంచానికి చెప్పాలి, ఎలా అయినా ఇది స్టోరీ చెప్పాలి అని వేరియస్ ప్లాట్ఫామ్లో డాక్యుమెంటరీ చేద్దామా, సినిమా చేద్దామా అలా అనుకున్న టైంలో ఈ స్టోరీ నేను డ్రైవ్ చేసింది డైరెక్టర్ అవ్వడానికి. ఓన్లీ ఈ స్టోరీ ఇన్స్పైర్ చేసింది డైరెక్టర్ అవ్వడానికి, ఫిల్మ్ ఇండస్ట్రీ రావడానికి. సో ఈ సినిమా పుట్టింది కాస్త సో ఈ స్టోరీ వచ్చేసి నేను శ్రీని గారికి చెప్పాను. సో స్టోరీ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడే అన్నారు, స్టోరీ అంతా ఫినిష్ చేసుకొని రా. సో అప్పుడు నేను స్టోరీ అంటాను ఫస్ట్ అడ్వాన్స్ చేసి పంపించేశారు. ఆఫ్టర్ 1 మంత్ తర్వాత నేను వచ్చి కలిసాను ఆయన్ని. కలిసిన తర్వాత స్టోరీ చెప్పిన తర్వాత ఏం క్వశ్చన్స్ లేదు, డౌట్లు అడగలేదు, నువ్వు గో హెడ్ అన్నారు. సో ఆయన ఇమ్మీడియట్గా నువ్వు మనీ రెడీగా ఉంది, ఫినిష్ చేసుకో, షూట్ ఫినిష్ చేసుకో అని చాలాసార్లు అన్నారు. బట్ నేనే కావాలని యాక్టర్స్ని తీసుకోవడానికి చాలా టైం తీసుకున్నాను. అంటే కంప్లీట్గా డైరెక్టర్కి ఇవ్వాల్సిన ఫ్రీడమ్ ఎంత ఇవ్వాలో దానికంటే చాలా ఎక్కువ ఇచ్చారు. నేను ఇనిషియల్గా చెప్పిన బడ్జెట్ కంటే ట్రిపుల్ టైం ఎక్కువైపోయింది. అయినా ఆయన ఏం క్వశ్చన్స్ అడగకుండా ఎందుకు షూట్ చేస్తున్నావు ఏంటి అని అడగకుండా ప్రతిసారి సపోర్ట్ చేస్తూ నువ్వు బిలీవ్ చేస్తున్నావు కదా, నువ్వు తీయి పర్లేదు, సో ఎవరి గురించి నువ్వు ఆలోచించకూడదు, నువ్వు బిలీవ్ చేసింది షూట్ చేసుకుంటూ వెళ్ళిపో అని చాలా చెప్పారు. సో ఆయన సపోర్ట్ లేకుండా నేనైతే ఈ సినిమా అచీవ్ చేసేవాడిని కాదు. ఆల్మోస్ట్ ఈ 6 ఇయర్స్ జర్నీలో ఆయన ప్రతి మూమెంట్ నన్ను సపోర్ట్ చేశాడు. ఎప్పుడున్నా లో ఉన్నా కూడా. తర్వాత సమ్ టైమ్స్ మేము షూట్ చేసిన టైంలో సెట్లన్నీ వర్షాల కారణంగా కొలాప్స్ అయిపోయాయి. చాలా హ్యూజ్ బడ్జెట్ అంతా లాస్ అవుతున్న టైంలో కూడా, సార్ నేను ఇలా చాలా నా వల్ల వేస్ట్ అవుతుందంటే ఏం పర్లేదు, నువ్వు తీస్తుంది చాలా గ్రేట్ స్టోరీ, ఇదంతా అది ప్రపంచానికి తెలియాలి, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో పర్లేదు, నీకు డబ్బులు ఖర్చున్నా పర్లేదు, నువ్వు నీ విజన్ని మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా నన్ను పుష్ చేశారు. దానికి సపోర్ట్గా మా చైతన్య బ్రో నా పక్కనే ఉంటూ నాకు లొకేషన్ పర్మిషన్స్ కావాలన్నా ఏ పర్మిషన్ కావాలన్నా ఆయన ఇమ్మీడియట్గా తెప్పించేవాడు. ఆల్మోస్ట్ 120 లొకేషన్లో షూట్ చేసాం సినిమాని. ప్రతి లొకేషన్కి ఆయన తెలుసు ఎంత స్ట్రగుల్ బట్టి తీసుకొచ్చాడో. బట్ నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా పుష్ చేశాను. ఆయన ఎక్కడ నువ్వు కాంప్రమైజ్ అవ్వద్దు, నీకు ఏ లొకేషన్ కావాలన్నా నేను పర్మిషన్ తీసుకొస్తాను. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఆయన ట్రై చేసి కొన్ని లొకేషన్ పర్మిషన్ మాకు ఇప్పించారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇంకా చెప్పాలంటే మా హీరో విజయ్ గారు రావు. సో ఈయన గురించి చెప్పాలంటే చాలా గంటలు టైం పడుతుంది నాకు. సో స్టార్టింగ్లో కట్ చెప్పినప్పుడు ఒకటే అడిగాను, ఈ సినిమా ఫినిష్ చేయడానికి 4 ఇయర్స్ టైం పడుతుంది, నువ్వు అంత టైం ఇవ్వగలవా అని అడిగాను. సో ఆయన స్టోరీ విన్న తర్వాత 4 ఇయర్స్ ఏంటి బ్రో, మీకు ఎంత టైం అయినా ఇస్తాను, మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మీ విజన్ కాంప్రమైజ్ అవ్వకుండా షూట్ చేయమని చెప్పారు. సో అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక 8 ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్, 100 కిలోస్ అంటే 100 కిలోస్, 110 కిలోస్ అంటే 110 కిలోస్, 70 కిలోస్ అంటే 70 కిలోస్, ఏది అడగకుండా ఏం చేయకుండా ఇమ్మీడియట్గా దానికోసం ప్రిపేర్ అయిపోయి రెడీ అయిపోయారు. ఒక చిన్న సీన్ చెప్తాను. సో మేము ఆల్మోస్ట్ -6 degreesలో షూట్ చేస్తున్నాము మంచుకొండల్లో. అంత స్నో అంతా పడిపోతుంది, చాలా -6 degrees, అందరు షివర్ అయిపోతున్నాం. మేమంతా కార్లో కూర్చొని హీటర్ ఆన్ చేసుకొని కూర్చున్నాం నెక్స్ట్ షాట్ కోసం. అతను మాత్రం బేర్ బాడీలో ఉండి ఏం పర్లేదు నాకైనా పర్లేదు, మనం ఫస్ట్ షూట్ ఫినిష్ చేసుకోవాలి, మనం ఎక్కడ డిస్టర్బ్ చేయదు షూట్ని అని అలానే -6 degreesలో అతన్ని కంట్రోల్ చేసుకొని మరి షూట్ చేశాడు. ఎలా చేశాడు ఏంటో నాకు అర్థం కాలేదు. మేము మాత్రం స్వెటర్స్ అన్ని వేసుకొని కార్లో కూర్చొని ఎంజాయ్ చేసాము. సో ఆ తర్వాత పెద్ద లాగ్ ఉంటుంది, ఆల్మోస్ట్ ఒక 110 kilos ఉన్న ఒక మొద్దుని సింగిల్ హ్యాండ్గా లిఫ్ట్ చేసి తను వెళ్ళాడు. ఆల్మోస్ట్ 4 మెంబర్స్ 5 మెంబర్స్ దాన్ని లిఫ్ట్ చేస్తున్నాము. బట్ ఆ స్నోలో వెళ్ళాలంటే చాలా స్నో ఫాలో అవడం వల్ల ఎవరు సాహసం చేయలేదు ముందుకెళ్ళడానికి. అతను ఏం పర్లేదు, నాకు షార్ట్ ఇంపార్టెంట్, నువ్వు అనుకున్న ఇదే కాబట్టి ఈ విజన్ని నేను చేస్తాను, నన్ను నమ్మావు, నేను ఖచ్చితంగా చేస్తానని తన్నే పుష్ చేసి ఆ లాగ్ ఎత్తుకొని లోపల తీసుకెళ్ళి చేశాడు. తనకు ఆల్మోస్ట్ బ్లడ్ కారిపోయింది. తర్వాత చాలా జరిగిపోయి హాస్పిటలైజ్ అయిపోయారు. అయినా ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే షూట్ అంటే ఆయన ఫీవర్లోనే వచ్చేసి స్నోఫాల్లో షూట్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అంటే ఇంక నీ గురించి చాలా చెప్పాలంది, బట్ ఇంకా చాలా ఉన్నాయి ఈవెంట్స్ చెప్పడానికి. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇక నెక్స్ట్ చెప్పాలంటే మా జగదీష్ బ్రో. సో నా విజన్ నేను ఎగ్జాక్ట్గా ఏదనుకున్నానో రాగా రియలిస్టిక్గా, తర్వాత కొన్ని ఎలిమెంట్స్ అంటే ఈ అర్జున్ చక్రవర్తి లైఫ్లో చిన్నప్పటి నుండి అతను మిడిల్ ఏజ్ అయ్యే వరకు ఈచ్ లైఫ్ని డిఫరెంట్గా క్యాప్చర్ చేద్దాం, డిఫరెంట్ లొకేషన్లో క్యాప్చర్ చేద్దాం, 100 లొకేషన్లో షూట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఓన్లీ నాకు సపోర్ట్గా ఉంది డిఓపి జగదీష్ బ్రో. అతను స్నో అంటే స్నోలో దూకాడు, వర్షం అంటే వర్షంలో దూకాడు. ఆల్మోస్ట్ క్రొకోడైల్స్ ఉన్న రివర్ ఉంది అక్కడ, కావేరీ రివర్, దాంట్లో క్రొకోడైల్స్ ఉన్నాయి, అయినా దాంట్లో దూకి మరి షూట్ చేశారు.
సో ఇంకా ఆయన జస్ట్ ప్రాణం పెట్టాడు. ఇంకా ప్రాణం పెట్ట అనేది కూడా చాలా తక్కువ విషయం. ఎందుకంటే నేను ప్రతి టైంలో నేను అనుకున్న షార్ట్ తీయడం కోసం ఎంత టైం పడుతుందో పర్లేదు, ఎన్ని టేక్లైనా పర్లేదు, మనకు టైం అయినా పర్లేదు, నేను షూట్ చేస్తా అని ఆల్మోస్ట్ మార్నింగ్ 4 o'clock షూట్ అన్నా ఉన్నాడు. నైట్ ఆల్మోస్ట్ కంటిన్యూస్ 72 hours మేము కంటిన్యూస్ షూట్ చేసాం. అతను అందరూ పడుకున్న, టీం అంతా పడుకున్న, నేను కూడా రెస్ట్ తీసుకున్నాను 4-5 hours. బట్ అతను మాత్రం రెస్ట్ తీసుకోకుండా లైటింగ్ సెటప్ చేయడానికి ఆల్మోస్ట్ 72 hours నిద్రపోకుండా చేశారు. ఇంకా అంటే అతనికి ఇంకేం చెప్పగలుగుతాను నేను. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, ఇంకా ఇంత సపోర్ట్ చేసినందుకు. సో నెక్స్ట్ విఘ్నేష్. సో విఘ్నేష్ వచ్చేసి ఈయన బేసికలీ సౌండ్ డిజైనర్. సో సౌండ్ డిజైనర్ని మ్యూజిక్ డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్గా నువ్వు అవ్వాలన్నప్పుడు విఘ్నేష్ వచ్చేసి బ్రో నేను ఎలా చేయగలుగుతాను అన్నాడు. బట్ తనకున్న నాలెడ్జ్ నాకు అర్థమైంది, నువ్వు చేయగలుగుతావు అనేసరికి తనే ఓన్గా మ్యూజిక్ నేర్చుకున్నాడు. నేను ఆల్రెడీ అంటే ఆన్ బోర్డ్ అయిన తర్వాత మ్యూజిక్ నేర్చుకొని కంప్లీట్గా ట్యూన్ చేసి నన్ను ఇంప్రెస్ చేశాను. నేనే షాక్ అయ్యాను, ఇంత బాగా చేశాడు ఏంటని. ఆ తర్వాత మ్యూజిక్ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఏం చేసినా బడ్జెట్ మేము కొన్నిసార్లు కన్స్టెన్స్లో ఉన్న ఏం పర్లేదు పుష్ చేసుకుంటూ తనే ఆర్టిస్ట్తో మాట్లాడి చాలా పుష్ చేశాడు. బుధా ఫెస్ట్లో వెళ్ళి మేము ఆర్కెస్ట్రా చేయడానికి మెయిన్ కారణం ఇతనే. సో మా ప్రొడ్యూసర్ ఎలా సపోర్ట్ చేశారు, సేమ్ మ్యూజిక్ సైడ్ నుంచి అలా చేశారు. మీరు మ్యూజిక్ చూస్తే అర్థమవుతుంది. సినిమాలో మ్యూజిక్ కంప్లీట్లీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉంటుంది, అది నేను ప్రామిస్ చేయగలుగుతున్నాను. సో థ్యాంక్ యూ బ్రో. For more videos like this, subscribe Big TV channel.